హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే దసరా హాలిడేస్ ఇచ్చారు కదండి కిడ్స్కి అయితే. మా ఇషాన్కి అయితే 2 వీక్స్ ఇచ్చారు. మేమైతే హోమ్ టౌన్కి స్టార్ట్ అయిపోయాము. మా హోమ్ టౌన్ అయితే ఖమ్మం అండి. మేమైతే బెంగళూరు టు ఖమ్మం అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. యాక్చువల్లీ బెంగళూరు టు హైదరాబాద్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఈసారి మాకు ట్రైన్ టికెట్స్ అయితే అస్సలు దొరకలేదండి. క్యాబ్లో ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఆ తర్వాత లగేజ్కి ఒక ట్రాలీ తీసేసుకున్నాము. చైతన్య ఏమో బోర్డింగ్ పాసెస్ ఆన్లైన్లోనే చేశారండి. అయిపోయాయి బోర్డింగ్ పాసెస్ అయితే మేము తీసుకున్నాము. లగేజ్ కూడా చెక్ ఇన్ చేసేసామండి, అయిపోయింది. మేము ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ బిఫోరే వెళ్ళామన్నమాట. బెంగళూరు ట్రాఫిక్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుందో కూడా మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. తర్వాత చిన్నగా ఇలా వీడియో తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ దేవుళ్ళవి చాలా ఓల్డ్ అండి, ఎన్నో ఇయర్స్వి అయితే ఇక్కడ పెట్టారు, డిస్ప్లే చేశారనమాట. చాలాసేపు అక్కడ ఉన్నామన్నమాట. హనుమాన్ చాలా దేవుళ్ళే ఉన్నాయండి. లోనికి వచ్చిన తర్వాత లాంజ్ యాక్సెస్ ఉంటే ఈశాన్ చైతన్య అయితే వెళ్ళేసి లంచ్ చేసి వచ్చారు. నేను ఒక కాఫీ తాగేసి ఉన్నానండి. ఆ తర్వాత డిస్ప్లేలో మాది గేట్ నెంబర్ చూసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళినాక అక్కడ ఈశాన్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడండి, వాటన్నిటికీ ఆన్సర్ చేసాము. ఇవి యాక్చువల్ ప్లాంట్స్ అండి, కానీ ముట్టుకుంటే కానీ తెలియట్లేదు, ప్లాస్టిక్ వాటిలాగానే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సీట్స్ వచ్చాయని వాడు ఫీల్ అవుతుండే. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసామండి. మా సీట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వచ్చాయండి. అండ్ ఈశాన్ అయితే చైతన్య ఒక దగ్గర కూర్చున్నారు, నేను ఒకదాన్ని ఒక దగ్గర అయితే కూర్చున్నానండి. తర్వాత స్క్రీన్లో నేనైతే యంగ్ షెల్డన్ అండ్ మిస్టర్ బీన్వి అయితే వీడియోస్ చూశాను. 45 మినిట్స్లో మా జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ చిన్న స్నాక్ మీల్ కూడా ఇచ్చారనమాట, మేము దాన్ని కూడా ఎంజాయ్ చేశాను. ఫైనలీ ఈశాన్ చైతన్య కొంచెం అడ్జస్ట్ చేసి అయితే పక్కన అయితే కూర్చోగలిగారు. నేనైతే కుదరలేదండి, నేను ఒక దగ్గర కూర్చున్నాను, వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చున్నారు. మా జర్నీ అయితే 45 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. వెంటనే దిగిపోయాం కూడా. ఆ తర్వాత అయితే బ్యాగేజ్ మళ్ళీ వెంటనే కలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ మా డాడీ వాళ్ళకి కూడా కాల్ చేసామన్నమాట. వాళ్ళు 10 మినిట్స్లో వస్తున్నారంటే చిన్న వీడియో అయితే ఇక్కడ తీసుకున్నామండి. మా లిటిల్ హెల్పర్ చూడండి ఎలా తోసుకుంటూ వస్తున్నాడో. ఫైనలీ మా కార్ కూడా వచ్చేసిందండి. డాడీ అండ్ మా మరిది వచ్చారనమాట మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి. ఇంకా రిటర్న్ కూడా బయలుదేరామండి. వచ్చిన నెక్స్ట్ డేనే చైతన్య బర్త్డే ఉందన్నమాట. మార్నింగ్ ఇలా కొంచెం చిన్నగా పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళామండి. గుడికి వెళ్ళేసి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అయితే వచ్చాము. అదే రోజు బతుకమ్మ కూడా ఉందండి. ఈ గుడి ఇక్కడ కొత్త కట్టారంటండి, మా ఇంటి దగ్గరలోనే ఉంది. మేమైతే విజిట్ చేసాము, చాలా బాగుందండి. లింగం అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది, మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఈశాన్ ఇక్కడ గంట కొట్టడానికి చాలాసేపు ట్రై చేశాడు, ఫైనల్లీ అయితే అందుకున్నాడు. గుడికి వెళ్ళి వచ్చాక నేను ఇవాళ బతుకమ్మ కదండి, కొంచెం బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీయే చేశాను. సింపుల్ లంచ్ అన్నమాట మాది. బట్ చాలా బాగా వచ్చాయండి, చాలా టేస్టీగా వచ్చాయి. ఈవినింగ్ కేక్ కట్ చేయించామన్నమాట బతుకమ్మకి వెళ్ళే ముందు చైతన్యతోటి. ఈరోజు మా లిటిల్ గెస్ట్ అయితే చినుగాడండి, వాళ్ళు అప్పుడే వచ్చారనమాట. నేను వెళ్ళి తీసుకొని వచ్చాను వాడిని చైతన్య బర్త్డేకి. నెక్స్ట్ డే వాడి బర్త్డే అనమాట. ఇలా అత్తయ్య మామయ్య మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా ఫ్యామిలీ పిక్ చిన్నుగాడే తీసాడండి, చాలా బాగా తీసాడు కదండి, వీడియో తీశాడు. అండ్ మా చైతన్య వాళ్ళ కజిన్ అండి, అన్నయ్య అవుతారు నాకు, అన్నయ్య వదిన, వాళ్ళు కూడా వచ్చారనమాట. వీళ్ళు లోకల్లోనే ఉంటారు. వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. మళ్ళీ కేక్ కట్ చేసి మళ్ళీ తిన్నామన్నమాట అందరం. తర్వాత చిన్నగా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. తర్వాత మేము బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్ళాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.